ఇక బీజేపీకి వస్తే అంది వచ్చిన అవకాశాలను జార విడుచుకున్నట్లు లోపట, అంటే నోటి కాడికి వచ్చిన బుక్కను హే నాకెందుకని చెప్పి పక్కా పెట్టున్నట్లు లోపట, కాలం గట ఒక బంగారు కడ్డీలు కనిపించినా కూడా ఏ అని చెప్పి చూడకుండా పక్క తప్పుకొని పోయేట్ల క్రమం లోపల ఎవరైతే దురదృష్టవంతులు ఉంటారో అట్లాంటి దురదృష్టవంతుల జాబితాలో బీజేపీ మళ్ళీ తాజాగా చేరబోతోంది ఈ స్థానిక సంస్థల ఎన్నికల ద్వారా అని చెప్పని చాలా మంది చెప్తున్నమాట. అంటే 8 ఎంపీ స్థానాలు ఉన్నాయి, 8 ఎమ్మెల్యే స్థానాలు ఉన్నాయి. ఈ 8 ఎంపీ స్థానాల్లో 8 ఎమ్మెల్యే స్థానాల్లో అసలు వాళ్ళు ఎన్ని గెలుస్తారు అంటే వాళ్ళ కనీసం వాళ్ళ స్థానాల్లో కూడా ఉన్న వాళ్ళైనా కూడా మాక్సిమం నిలబెట్టుకునే అంటే గెలిపించుకునే అవకాశం ఉందా? ఎప్పుడు నరేంద్ర మోడీ బొమ్మ చూపెట్టి గెలవడమేనా? నరేంద్ర మోడీ బొమ్మ ఎంపీ ఎలక్షన్లకు ఎమ్మెల్యే ఎలక్షన్స్ కొంత ఉపయోగపడుతుంది. స్థానికంగా గెలవాలంటే ఎంపీలు ఎమ్మెల్యేలు లేదా అక్కడ ఉన్న ఇన్ఛార్జీలు, నియోజకవర్గ ఇన్ఛార్జీలు, జిల్లా ఇన్ఛార్జీలు వీళ్ళందరూ బై ఇట్లా మేము అది చేస్తున్నాం, ఇది చేస్తాం, ఇట్లా చేస్తాం, ఏదో చెప్పాలి కదా. ఏమీ లేదు. ఇప్పటికి కూడా సుప్త చేతన వస్తేనే దేకింగే దేకింగే మోడీ క్యా బోలింగే జబ్ దేకింగ్ అన్నట్టుగానే ఉంది.